టీఎంసీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమం ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా మహేశ్వర మహాపిరమిడ్ కట్టాలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఎందుకు స్పెషల్ గెస్ట్ అని అన్నానంటే పత్రిజీ గారి యొక్క అనుంగ శిష్యుడై ఎనలేని సేవలు అందిస్తూ ఒక సేవా దళనే సృష్టించి ఎంతో మందికి పత్రిజీ ధ్యాన మహాయాగం కానివ్వండి, యజ్ఞం కానివ్వండి, చక్రం కానివ్వండి, ఎలా వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే నేనున్నానంటూ సేవ చేస్తూ ఉన్నటువంటి వెంకీ మామ అలియాస్ అండలూరు వెంకటేశ్వరరావు గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మంతపడి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారి యొక్క సేవా కార్యక్రమ విశేషాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వెంకటేశ్వరరావు గారు అలియాస్ వెంకీ మామ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు పిఎంసి. నమస్తే అండి. నమస్తే నమస్తే పిఎంసి సార్, అసలు ఫస్ట్ మీ గురించి చెప్పండి. నా పేరు వెంకటేశ్వరరావు. మాది అండలూరు వీరవాసురం మండలం, వెస్ట్ గోదావరి. 2003 నుంచి ధ్యానంలో పత్రిగారు మా ఊరు రావటం, ఎవరైతే మాంసాహారం మానేస్తారో వాళ్ళ చేతులు ఎత్తమని అడిగితే నేను లేచి వెళ్ళి ఆ చేయి ఎత్తాను. సో అప్పటి వరకు నేను ఆయుర్వేద డాక్టర్ గారు ఇతర ఫేమస్ డాక్టర్ల దగ్గర వాడాను ఆయుర్వేదం. ఓకే. కానీ వాళ్ళిద్దరూ మాంసాహారం తినొద్దు అన్నారు, కానీ తగ్గిన తర్వాత తినొచ్చు అనేవారు. ఆ కోరికతో తగ్గుద్ది తినొచ్చు అని అనుకునేవాడిని. అలాగే 5.5 సంవత్సరాలు అయిపోయింది, తగ్గదని తెలిసిపోయింది. మీ హెల్త్ ఇష్యూ మాట్లాడాలి, మాట స్వచ్ఛంగా రాదు, ఈ కన్ను పూర్తిగా మూతపడితే తెలుసుకుంటే ఇట్లా అవయాల్లో ప్రతిది పార్టు 50% పనిచేస్తే 50% పనిచేయదు. మైల్డ్ స్ట్రోక్ అంటారు. డైరెక్ట్ స్ట్రోక్ అంటే కాలు చేయి పడిపోతుంది. ఇది మైల్డ్ స్ట్రోక్. ఇది మైల్డ్ స్ట్రోక్ అంటారు. అంటే లోపల ఇది స్లోగా పడిపోతుంది. బ్లడ్ సర్క్యులేషన్ 50% ఉంటే 50% ఉండదు. తాత్కాలికంగా ఏ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళకపోతే ఆ పార్ట్ తాత్కాలికంగా పనిచేయదు. దీనికి ఇంగ్లీష్లో వైద్యం లేదు. అందుకని ఆయుర్వేదం వాడాలంటే ఇంకా అది మా ఊరు వచ్చి నేను అంతమంది వ్యవసాయం చేసేవాడిని కంట్రోల్. తర్వాత ఇక్కడికి వచ్చి మా ఊర్లో వాడాను. సో వాళ్ళందరూ తగ్గుద్దన్న ఉద్దేశంతో నేను ఆయన చెప్పిన టైంకి చేసుకున్నాను. తర్వాత ఆయన తగ్గకపోతే ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళి ఎట్లా చేశాను. కానీ ఇంకా నాకు 4 సంవత్సరాల తర్వాత నిరాశతో ఉన్నాను. ఇంక తగ్గదు, జీవితాంతకాలం ఉండాలి. ఎప్పుడైతే మందులు మానేస్తే అప్పుడు కాలు చేయి పడిపోయి మంచం మీద ఉండాల్సింది. ఆ భయంతో నేను ఆ మందులు వాడుతూ ఉన్నాను. సో పత్రికారు రావటం, ఎవరైతే మాంసాహారం మాంసం చేతులు ఎత్తమని అడిగారు. సో నా తగ్గిద్ది తినొచ్చని ఆ లోపల కోరుకుంది, కానీ మానేశాను. కానీ కోరిక అయితే ఉంది. పత్రికారి దగ్గర ఆయన అడిగగానే నేను చేయించాను. తగ్గిపోద్ది ఇవన్నీ ఏమీ తెలియదు. ఆయన 1కి 10-15 సార్లు అడిగారు, ఈ ఒక్కళ్ళు లేడా, ఒక్క మగోళ్ళు లేడా ఈ ఊర్లో అలా అంటూ. ఆ క్లాస్లో 200 మంది ఉన్నారు, నన్ను పిలుస్తున్నారు. నేను మిలిమిలిగా ఆయన ఒక్కొక్క మాటకి కొంచెం మెల్లిగా టెంప్ట్ అవుతూ ఎలాగో మనం తినట్లేదు, 5.5 సంవత్సరాలు అయింది, మనం ఎలాగో తినట్లేదు, తినే అవకాశం కూడా లేదు. నేను తినకూడదు, తిన్న అరగదు. నేను ఇప్పుడే మామూలుగా ఈ శాకాహారం తింటుంటేనే అరగడానికి మందులు వేసుకోవాలి. బ్లడ్ సర్కిల్ ప్రతి 2 గంటలకి నేను మందులు వేసుకోవాలి. దీనికి తినడానికి ఎలాగలేదు కదా అని నేను సరే నేను చేయించాను అంతే. ఆ క్లాస్ మా మాస్టర్ అరేంజ్ చేశారు. మా ఊరు మాస్టర్ తారూరు శ్రీరాములు గారు, బలుసు శ్రీరాములు గారు, ఆయన ఆ క్లాస్ అరేంజ్ చేశారు. కాబట్టి ఆయన ప్రోత్సహించే ఉద్దేశంతో నేను చేయించాను. ఆయన ఏం చెప్తారో చూద్దామని. అంతేగాని నాకు ఏదో తగ్గుద్ది అయిపోద్ది ఏం తెలియదు. సో కూర్చున్నాను, చేశాను. చేసినప్పుడు వెంటనే నాకు ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడం ఇవన్నీ ఫస్ట్ అక్కడి నుంచే పిరమిడ్ పక్క ఊరు ఉంది, ఆ పిరమిడ్కి వెళ్ళాను. రోజు ధ్యానం చేసేవాడిని. ధ్యానానుభవాలు బోల్డ్ వచ్చినాయి. సో అదంతా తగ్గింది. అప్పటి నుంచి నాకే తగ్గింది కాబట్టి అందరికీ చెప్పాలని తప్పన అప్పటి నుంచి మొదలైంది. ఆ మొదలైన తర్వాత పత్రికారిని నేను ఈ కార్యక్రమాలన్నీ చేయాలి సార్, నువ్వు 1,00,000 మందికి చెప్పురా, నీకు సహకరించేవాడు సాయం చేసేవాడు వస్తాడని చెప్పారు. సరే అని మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా నాకు ఎవరు అనిపించలేదంటే పెద్దోళ్ళకి చెప్పొద్దురా, పిల్లలకి చెప్పాను. అప్పుడు స్కూల్ పిల్లలు చెప్పాను. ఉదయం బోర్డర్ స్కూల్కి, సాయంత్రం హై స్కూల్కి వెళ్ళేవాడిని. రోజు 1000 మంది పిల్లలకి చెప్పాను. అట్లా నేను 1,00,000 మంది పిల్లలకి ధ్యానం చెప్పాను. సో అప్పుడు నాకు మెడిటేషన్ జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. బాగుంది. మరి అసలు సేవ అంటే ఏంటండి? సేవ అంటే మీ మాటల్లో ఏంటి అసలు? సేవ అంటే అంతకుముందు మా చిన్నప్పుడైతే మాకు కుటుంబ పరంగాను మా గ్రామ స్థాయిలో మా తాతయ్యలు ప్రెసిడెంట్ అవన్నీ చేశారు. కాబట్టి ఏంటంటే మన వర్గమనో, లేకపోతే మన కులమనో, లేకపోతే మన ఫ్రెండ్ అనో, మన ఊరనో ఇలా చేసేవాళ్ళం ఈ ధ్యానంలో రాకముందు. అట్లా చేసేవాళ్ళం. అంతేగాని బయట వాళ్ళకి సేవ చేయాలనేది కాదు. లోపల హెల్పింగ్ నేచర్ ఉన్నా కానీ అంతకుముందు అంతవరకు ఆ పరిధిలో ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ధ్యానం చేసామో, ధ్యానం అలవాటైందో, పత్రికారు తెలిసారో, అప్పటి నుంచి మనకి అందరికీ సేవ చేయాలి నిష్కామంగా. అది చేసాము ఫలితం గురించి ఆలోచించకుండా చేయాలి. నేను ఎంతమంది చేశానని ఫలితం కాదు, నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి, సేవ చేయాలి అనేది వెళ్ళింది. కొన్ని వేల మంది బుద్ధులకి
నేను బుద్ధుడు అవ్వాలని బుద్ధత్వం వస్తుందని తెలుసు. కానీ ఎలా వస్తుంది? ఒక్క ధ్యానం ద్వారా కాదు, కొన్ని వేల మంది బుద్ధులకు కూడా మనం సేవ చేసినప్పుడే మనం బుద్ధుడు అవుతాం. లేకపోతే మనం ఎక్స్పెక్టేషన్తో చేస్తే అది సేవ అవ్వదు. నేను ఏదో ఆయనకి చేశాను, నాకు నెక్స్ట్ ఏదో చేయాలను, తర్వాత ఏదో చేయాలి, అది అవ్వదు. అసలు ఇది చేయాలని ఉంది కాబట్టి మనం ఇవన్నీ చేయగలిగాం. సో నాకు అది చేయాలని పత్రి గారిని అడిగాను, సార్ నాకు నాకు చెప్పాలని తపనుంది, లోపల నుంచి చేయాలని అనిపిస్తుంది అంటే, నువ్వు చెయ్యి అన్నాడు. అందుకని 1,00,000 మంది చేసిన తర్వాత నాకు డాక్టర్ బలరాం గారు పరిచయం అవ్వటం, సాంబశివరావు గారి ద్వారా నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం, ఆయన ఇంట్లోనే ఉండేవాడిని, అక్కడే భోజనం చేసేవాడిని. ఆయనే నాకు మోటార్ సైకిల్, కారు, వ్యాను అవన్నీ ఇచ్చేవారు. నేను జిల్లా అంతా తిరిగి ప్రచారం చేసేవాడిని. సో అప్పట్లో బెంగళూరు పిరమిడ్ ఉండేది. సో వాళ్ళందరినీ ట్రైన్ టికెట్లు తీసుకోవడం, వాళ్ళందరినీ ట్రైన్ ఎక్కించడం, మళ్ళీ ఆ ట్రైన్లో దిగిన వాళ్ళందరినీ అక్కడ బస్సు ఎక్కించి అందరినీ పిరమిడ్ వ్యాలీకి తీసుకెళ్ళేవాడిని. ఇట్లా అది 2003 నుంచి ఇట్లా ప్రతి యజ్ఞంలోనూ, అది బుద్ధ పౌర్ణమికేమో బెంగళూరు. సో అప్పట్లో ధ్యాన యజ్ఞాలు ఉండేవి, తిరుపతి యజ్ఞం, అట్లా ఎక్కడ ఏం జరిగినా నేను వాళ్ళందరికీ తీసుకెళ్తూ ఇలా చేస్తూ ప్రయాణం మొదలుపెట్టాను. సేవాదళ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యిందండి? ఎలా రూపుదిద్దుకుంది అసలు? ఇది 2016లో పత్రి గారు సేవాదళ్ స్టార్ట్ చేశారు. ఓకే, ఎందుకు ఆ పేరు పెట్టడం వెనుక ఏమన్నా ఉద్దేశం ఉందా? ఆధ్యాత్మిక చాలా సంస్థలు ఉన్నాయి, అట్లన్నిటికీ సేవా మార్గం అనేది ఉంది. అలాగే మనకి 2016లో పత్రి గారు ఇది మనకు కూడా సేవాదళ్ ఉండాలి, దాని ద్వారా ఈ యజ్ఞాల్లోనూ అట్లలోనూ ఇక్కడ సేవ చేసేవాళ్ళు ఎప్పుడు ఉండాలనేది దాంతో చూశారు. సత్సేవ ఇట్లాంటి అన్ని సేవా సంస్థలు ఉన్నాయి, వాళ్ళందరూ సేవ చేస్తున్నారు. కానీ మనది ఇంకా అత్యున్నతమైన సేవ ధ్యాన సేవ అని ఆయన చెప్పటం, ఇక్కడికి ధ్యానానికి వచ్చిన వాళ్ళందరికీ మనం సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సేవాదళ్ ఏర్పాటు చేయడం జరిగింది. ధ్యాన మహాచక్రాల్లో కంప్లీట్ మరి వచ్చిన వాళ్ళందరినీ వేల మంది వస్తారు, వాళ్ళందరికీ భోజనాలు దగ్గర వడ్డించే విషయంలోనూ, వాళ్ళకి అకామిడేషన్ చూపించడం కానీ, టాయిలెట్స్ కానీ, ఇవన్నీ అన్ని విభాగాలు. నెక్స్ట్ వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం చేయించాలి, పిరమిడ్లో దగ్గర తీసుకెళ్ళాలి, కూర్చోబెట్టి, ఇదంతా ఒక సిస్టంలా నడవాలి, ఒక వ్యవస్థలాగా అని దానికోసం ఆయన సేవాదళాన్ని పెట్టారు. సో ధ్యానం చేసుకునే వాళ్ళు ఎప్పుడూ వస్తారు, కానీ వచ్చిన వాళ్ళందరికీ రిసీవ్ చేసుకునే వాళ్ళు ఈ సేవ అనేది చేస్తే అప్పుడు మనం ఉన్నతమైన స్థితికి వెళ్తాం. ధ్యానం చేయకముందు మనం సేవ చేస్తాం, అది వేరే, ఏదో ఒక ఫలితం ఆశించు, ఇది సేవ చేస్తే మంచిదనో ఏదో ఒక బాగుంటుందనో చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఆధ్యాత్మికతలో స్పిరిచువాలిటీలో సేవ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే నార్మల్ గా చేసే సేవలోనేమో ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేయడం ఉంటుంది, కానీ స్పిరిచువాలిటీ పరంగా సేవలో ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండదు. ఓకే, ఒకసారి సొనలతగా మేడం దగ్గర నాకు ఏదైనా డౌట్స్ వస్తుంటే, ఉయ్యూరి సోనలత గారు ఉన్నారు, ఆవిడతో నేను ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉండేవాడిని. నాకు ఎప్పుడు డౌట్స్ వస్తూ ఉండేవి, డిస్కస్ చేస్తూ ఉండేవాడిని. పత్రిక చెప్పేవారు, కానీ అవన్నీ నాకు వెంటనే అర్థమయ్యే కాదు. సోనలత గారితో ఆయన్ని ఒక 3 రోజుల పాటు నాకు నా బైక్ ఎక్కించుకుని ఆవిడ క్లాసులు అరేంజ్ చేస్తూ ఎవరు వచ్చినా నేను జిల్లా అంతా తిప్పేవాడిని, 46 మండలాలు క్లాసులు అరేంజ్ చేసి. సో ఆవిడ చెప్పింది, నువ్వు ఎవరికైతే సేవ చేస్తావో నువ్వు ఆ కంప్లైంట్ నీకు రాదని. ఓకే, ఆవిడ ద్వారా నేను ఆ విషయం అప్పుడు వరకు తెలియదు నాకు. నువ్వు ఎవరికైనా చెయ్యి, నువ్వు ఎవరికైతే నువ్వు సేవ చేసావో ఆ కంప్లైంట్ అయితే నీకు రాదు. ఓకే, నువ్వు ఫేస్ చేయవు. ఓకే, అది ఆ సేవ ఎప్పుడైతే చేసామో ఆ కంప్లైంట్ ఆ ఫలితం వస్తుందని కూడా ఒకటి చెప్పారు. అంతేగాని అప్పటి వరకు ఫలితం ఉంటుంది కానీ తెలియదు. పత్రిక చేయమన్నాడు, లోపల నుంచి చేయాలనిపిస్తుంది, అది ఎలా చేయాలనేది తెలియదు, కానీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ ఆవిడ ఆ విషయం చెప్పిన తర్వాత ఇంకా కొంచెం క్లారిటీ వచ్చి, ఆవిడ ఆ మాటలు బట్టి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అవతల వ్యక్తితో సో నేను ఆ సేవ చేయటం అనేది ఇష్టం చూపించేవాడిని. అందరినీ చేయమని చెప్పడానికి నాకు ఇంకొక విషయం తెలిసింది, ఓహో ఇది ఎవరైనా సరే నాకు హెల్త్ ప్రాబ్లం బాగోలేదన్నవాడు ఇంకొక హెల్త్ ప్రాబ్లం బాగోలేని వాడికి సేవ చేయగలిగాడంటే వాడికి ఆ కంప్లైంట్ నుంచి బయటపడతాడు. ఇది ఆశించడం కాదా, తెలియకుండా చేయటమే కదా. అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కదా. ఓకే, నేను వాళ్ళకి ఈ రకంగా సేవ చేస్తే నాకు ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందేమో అనే ఫీలింగ్ లోంచి చేసే సేవ కూడా ఉద్దేశంతో చేసేది కాదా? తెలియదు కదా, ఇతనికి ఏమీ తెలిసి చేయటం కాదు కదా.
సో సేవ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎప్పుడు వస్తుందా రేపు వస్తుందని కాదు కదా ఆ కర్మ అనేది, అది విషయం. దాని నుంచి కూడా ఆటోమేటిక్గా బయటపడతాడు. ఆ విషయం ఆవిడ ద్వారా తెలిసింది. అంతేగాని అవన్నీ తెలకముందే చేశాను నేను, ఇవన్నీ తెలిసి చేసడం కాదు. ఓకే. కానీ మరి ఒకటి వివరణ వచ్చేది అంతే. హ్మ్. ఆ తర్వాత పత్రి గారు చెప్పాడు, 1000 మందికి బుద్ధులు, నువ్వు ఎంతోమంది సేవ చేస్తేనే కానీ నువ్వు బుద్ధుడు అనే విషయం తెలిసింది. ఎందుకంటే మరి వాళ్ళందరూ రకరకాలుగా ఇబ్బంది పెడతారు, హింసిస్తారు. అయినా వాళ్ళని మనం ఓపికగా వాళ్ళతో ఎలా ఉండగలుగుతాం? హ్మ్. సో మరి మనం ఈ సేవాదళ్‌కి స్టేట్ ప్రెసిడెంట్‌గా మీరున్నారు కదండీ! ఆ బాధ్యతలు మీకు ఎవరు ఇచ్చారు? సో, ఈ నిర్వహణలో మీ టీమ్‌లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? మీరు చేసే సేవ ఎలాంటిది? డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారు, ఆయన నేషనల్ ప్రెసిడెంట్ ఆయన. సో ఆయన నన్ను ఒక 2 సంవత్సరాల నుంచి నువ్వు సేవాదళ బాధ్యతలు తీసుకోవాలని అడగటం జరిగింది. అంతకుముందు నాకు జక్కా రాఘవరావు గారు ఇంతకుముందు స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేవారు. హ్మ్. జక్కా రాఘవరావు గారు అడిగారు, సార్ మీరు పత్రి గారు బాడీ వెకేట్ చేసిన తర్వాత ఈ టైంలో మీరు చేయొద్దు, మీరు ఉండండి, మీ అందరం ఇప్పుడు మా పనులు మేము చేస్తూ ఉంటాం కదా అన్న. ఆయన తర్వాత రాజీనామా చేశారు ఆయన. తర్వాత అప్పుడప్పుడు నన్ను పరమేశ్వర రెడ్డి గారు అడుగుతూ ఉన్నారు. నేను ఇంకా ఆయన సరే ఇన్నిసార్లు ఆయన అడిగించుకోవడం ఎందుకని నేను మొన్న ఒక 3 months బ్యాక్ నేను సేవాదళ అది ప్రెసిడెంట్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. హ్మ్. అది అంతకుముందు వెస్ట్ గోదావరిగా నన్ను సేవాదళ సభ్యులుగా జక్కా రాఘవరావు గారు తీసుకోవడం. నేను రాఘవరావు గారు ఎప్పుడు పిలిచినా నేను వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి నేను సేవ చేసేవాళ్ళందరినీ తీసుకురావడం అని మొదటి నుంచి ఆ అలవాటు ఉంది. అలాగే నేను జక్కా రాఘవరావు అదంటే ఒక గారికి ప్రాంతానికి సంబంధించింది, కొంతమందితో కూడుకున్నది. ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే కొన్ని వేల మంది, ఈజీగా కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు కదా! సో, వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయాలన్నా అంత ఈజీ కాదు కదా! సో, దానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎందుకంటే 3 months ముందే మీరు ఈ పోస్ట్‌లోకి వచ్చారు కాబట్టి, మీ యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? దీనికి ఒక వ్యవస్థ ఉంది. హ్మ్. సో ఇక్కడ హైదరాబాద్లో నాగేంద్ర ఉన్నాడు. నెక్స్ట్ నేషనల్గా స్టేట్గా అతను ఉన్నాడు. నేషనల్గా చూస్తే హ్మ్. మాధవి గారు ఉన్నారు. హ్మ్. అలాగే బాలాజీ అని అతను సిస్టమ్ అంతా చూస్తాడు. హ్మ్. సో స్టేట్ వైడ్గా వచ్చేవన్నీ మనం ప్రతి జిల్లా నుంచి ఒక కన్వీనర్ని తీసుకుంటాం. ఆ కన్వీనర్ ఒక డిప్యూటీ కన్వీనర్లు పెట్టుకుంటాడు. అలాగే రెవెన్యూ డివిజన్ కన్వీనర్లు పెట్టుకుని, మండలాల వరకు కన్వీనర్ పెట్టుకుని వాళ్ళ ద్వారా అతను ప్రతి జిల్లా నుంచి వాళ్ళు కొంతమందిని ఒక 50 మందిని 40 మంది తీసుకొస్తారు. వాళ్ళందరినీ నేను గ్యాదర్ చేసి మేమందరం ఇక్కడ కట్టాలకి తీసుకువస్తాం. ఇదంతా ఒక టీం వర్క్, నేను ఒక్కడగా చేయటం కాదు. ఇదంతా ఎంతమంది టీం. ఉంటారు సార్ మీ టీంలో? మా టీంలో మొత్తంగా ఇప్పుడు వచ్చేటప్పటికి సేవకు వచ్చేవాళ్ళు అయితే మినిమం 1500 ఈజీగా ఉంటారు. హ్మ్. సో మా ఈ కోర్ టీం మటుకు వచ్చేటప్పటికి 15 మంది ఉంటాం. హ్మ్. కోర్ టీంలో ఈ 15 మంది చేస్తాం. అట్లా వైజాగ్ నుంచి వైభవలక్ష్మి అనే అమ్మాయి, అలాగే నెక్స్ట్ విజయలక్ష్మి గారు అని ఉత్తరాంధ్రకి ఒక ఆవిడ ఉత్తరాంధ్ర కన్వీనర్. హ్మ్. అలాగే ఆంధ్రాకి కన్వీనర్గా నేను స్టేట్గా ఉంటే మళ్ళీ ఆంధ్ర 6 జిల్లాలకి మళ్ళీ ఒక శ్రీనివాసరావు అని ఆయన తీసుకున్నాం. సో ఇట్లా ప్రతి ఏరియాలో కూడా మళ్ళీ ఒక 5-6 జిల్లాలకు కలిపి మళ్ళీ ఒక డిప్యూటీ కన్వీనర్ని పెట్టాం. ఆ డిప్యూటీలను పెట్టడం, జోనల్ కన్వీనర్ని డిప్యూటీ కన్వీనర్ పెట్టడం వర్క్ నాకు ఇంకా తగ్గింది. ఇంతకుముందు అంతా మనమే చేయాల్సి వచ్చేది. సో నేను అట్లా చేశాను. సో నేను వాళ్ళందరినీ అడిగేది ఏంటంటే, నేను అందరికీ సేవ చేశాననే విషయం అందరికీ తెలుసు. సో నేను అందరినీ సేవ చేసేవాళ్ళు అందరూ రండి, మీ ఎవరైతే ఏం చేయగలదు అని అందరికీ విషయం చెప్పటం. వాళ్ళందరూ నేను ఒక ఉత్తరాంధ్ర ఒక 6 జిల్లాలు కలిపి ఒక మీటింగు, అలాగే ఆంధ్ర 6 జిల్లాలు కలిపి ఒక మీటింగ్ పెట్టాను. సో వచ్చి మేము ప్రెసిడెంట్స్ని కన్వీనర్లు వీళ్ళందరినీ తీసుకోవడం జరిగింది. సో వాళ్ళ కింద టీం మెంబర్స్ ఉంటారు కాబట్టి ఈజీ అయిపోతుంది ఇంకా. ప్రతి జిల్లా నుంచి మినిమం 50 మంది వస్తారు మేడం. సో అలాగా. మరి ఇప్పుడు ఈ సేవాదళ కార్యకర్తల్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? ఇప్పుడు కర్తలకి చాలా కొన్ని వేల సంఖ్యలో వస్తూ ఉంటారు ధ్యాన మిత్రులందరూ. వాళ్ళకి ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఉండే సదుపాయాలేంటి కూడా కొంతమంది తెలీదు. రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వచ్చే వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది. బట్ కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఒకసారి కర్తలను చూద్దాం, అక్కడ కార్యక్రమాలని ఒక్కసారన్నా చూద్దాం అనుకుని వచ్చేవాళ్ళు ఉంటారు కదా! సో వాళ్ళకి ఇప్పుడు సేవాదళ కార్యకర్తల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఏం చెప్తారు? రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి కూడా మేము సేవాదళ కార్యకర్తలు ఉంటాం. వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళ అక్కడ ఉన్న ఏర్పాటు చేసిన బస్సుల్లోనూ అన్నీ
కర్తాలకు సో తీసుకొస్తాం. సపరేట్ గా తెలుస్తుంది చేస్తే వాలంటీర్స్ నెక్స్ట్ అంటే. మా ఓకే. మా ప్రతి సేవాదళ సభ్యుడికి స్కార్పియో ఉంటుంది. ఓకే. ఆ, ఆ, ఈ ఒక లోగో ఉంటుంది. లోగో ఉంటుంది. నెక్స్ట్ జెంట్స్కి టీ షర్ట్లు ఉంటాయి. సో దాని ద్వారా వాళ్ళు గుర్తిస్తారు. సో వాళ్ళందరూ నెక్స్ట్ అలాగా పిరమిడ్ క్యాప్ ఉంటుంది. ఈ తీసుకుని వీళ్ళందరినీ వస్తారు. సో వీళ్ళందరినీ గ్యాదర్ చేసి అక్కడ తీసుకొచ్చి ధ్యానం చేయించే వాడి నుంచి భోజనాల వరకు నెక్స్ట్ ప్రతి సంవత్సరం అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక 100 మెంబర్స్ వస్తారు. పాండు గారు అని వాళ్ళందరూ టాయిలెట్స్ అన్ని క్లీన్ చేస్తారు. వాళ్ళ సేవ దొరికిపోతుంది. ఓకే. వాళ్ళు ఓన్గా సో అక్కడికి ఒకవేళ వచ్చిన వాళ్ళకి కూడా కొంతమందికి సేవ చేయాలని అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక రకంగా. అందుకని సేవాదళులు వస్తారు. మేము ఎక్కడ ఓకే. ఖాళీ అలా ఉందో వచ్చిన వాళ్ళు కూడా అదే. యాడ్ అవ్వచ్చు అంటారా? అవునవును. ఇప్పుడు అందరూ 11 డేస్ ఉంటారు మేడం. కొంతమంది 1 వీక్ ఉంటారు, కొంతమంది 5 డేస్ ఉంటారు, కొంతమంది 3 డేస్ ఉంటారు. సో 11 డేస్ ఉన్న వాళ్ళు ముందు తీసుకుంటాం, తర్వాత 7 డేస్ వాళ్ళు తీసుకుంటాం. ఎక్కడ అవసరం ఉందో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ మా స్టాల్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆ స్టాల్లో వచ్చిన వాళ్ళందరినీ అక్కడ తీసుకుంటాం. వచ్చిన వాళ్ళందరూ మీరు పలానా ఇక్కడ ఖాళీ ఉంది మీరు సేవ చేయండి అని ఆ డిస్టిక్ కన్వీనర్ని తీసుకుని రమ్మని చెప్తాం. వాళ్ళందరూ ఆ డిస్టిక్ కన్వీనర్ వాళ్ళని తీసుకెళ్ళి చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు 26 ఇంతకుముందు 13 జిల్లాలే ఆంధ్ర, ఇప్పుడు 26 జిల్లాలు. సో 26 మంది నాకు కోర్ టీం ఉంది. సో ఆ 26 మంది ఒక్కొక్క 50 మందిని తీసుకొస్తారు. వాళ్ళందరితో ఈ వర్క్ నడుస్తూ ఉంటుంది. నేను వచ్చిన వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏంటి అనేది అక్కడ ఎక్కడ అవసరమో చూసుకుంటాం. ఆల్రెడీ మేము 2016 నుంచే మాకు ఈ వర్క్ చేయటం అనేది ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఒక్కొక్క దాంట్లో నిపుణులు ఉన్నారు. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని ఒక టీం లీడర్గా తీసుకుని ఇన్ఛార్జీలుగా కొంతమందిని పెట్టి మిగతా వాళ్ళందరి చేత వర్క్ చేస్తాం. ఎందుకంటే సేవాదళ యొక్క కార్యకర్తల యొక్క వర్క్ అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది అనమాట. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. వాళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదు, 2-3 సార్లు అడగాల్సి వస్తుంది. అయినా కూడా ఎంతో ఓపిక్గా ఇక్కడ ఇది ఉంది, ఈ ఫెసిలిటీ ఉంది, ఇలా ఉంది అని చెప్పడం కూడా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే రిసీవింగ్ అనేది ఎంత బాగుంటే వచ్చే వాళ్ళకి అంత కన్వీనియంట్గా ఉంటుంది కదా. సో వీళ్ళు ఎంతో ఓపిక్గా ప్రతిదీ అడిగిన ప్రతి విషయం కానివ్వండి, సూచించే సూచనలు కానివ్వండి చాలా చక్కగా చెప్తారు. సో ముందుగానే ట్రైనింగ్ ఇస్తారా ఏంటి ఎలా? భవిష్యత్తులో ఇస్తాం. ఇప్పుడు అయితే ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి సేవ చేయటమే కానీ జగన్నాథ్ ఘట్ అని కర్నూలు డిస్టిక్లో ఉంది. అక్కడ పత్రి గారు అది సేవాదళ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పారు. భవిష్యత్తులో మేము అక్కడ వీళ్ళందరినీ ప్రతి డిస్టిక్ నుంచి ఒక 50-60 మందిని తీసుకుని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తాం. సో అది నెక్స్ట్ ఇయర్ నుంచి మేము 2025 నుంచి నేను స్టార్ట్ చేయాలని మేము అందరం అనుకుంటున్నాం. మేము పరమేశ్వర రెడ్డి గారు మా టీం అంతా సేవాదళ సభ్యులు నెక్స్ట్ ఆ ట్రస్ట్ సభ్యులు అందరం కలిసి మేము అక్కడ అది ట్రైనింగ్ సెంటర్కి ఏర్పాటు చేయాలని ఇప్పుడే దానికి అక్కడ ఉన్న వీళ్ళందరికీ ట్రైనింగ్ కావాల్సిన వసతులన్నీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. సో అక్కడ ప్రతి సంవత్సరం అక్కడ ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. సో ఇంకా ఏమైనా మార్పులు ఉంటే బాగుండు అనేది ఏమన్నా అనిపించిందా సార్? ఎందుకంటే ఇంతకు ముందు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని బట్టి ఇప్పుడు కొంచెం మారితే బాగుంటుంది, లేకపోతే ఇంకా వీళ్ళు చేయాల్సిన పనులు ఇంకేమన్నా యాడ్ చేస్తే బాగుంటుంది, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా మీ దృష్టికి వచ్చినవి ఏమన్నా? ఇప్పుడు అక్కడున్న అవసరాలు బట్టే మనం చేయగలుగుతాం కానీ మేడం, ఈ వాస్తవంగా కర్తలు 1000 మంది వస్తారు. ఆ 1000 మందికి మనం అకామిడేషన్ చేయటమే మన ముందున్న సమస్య, అంతేగాని కానీ ఎక్కువ మంది 3 డేస్ 4 డేస్ ఉంటున్నారు కాబట్టి అంతవరకు మనం ఆ 2-3 రోజులు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. మిగతా రోజుల్లో అంత అనిపించదు. కానీ ఏదైనా ముందు నుంచే మనం చేయాల్సిందే. 1 వీక్ ముందు నుంచే. ఇప్పుడే కొంతమందిని కావాలని అడుగుతున్నారు, మేము పంపిస్తాం కూడా. వచ్చేవాళ్ళందరూ సేవ చేయాలని వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మేడం. అందుకని వాళ్ళందరినీ ఇంతకుముందు అయితే ఆ నెంబరింగ్ మనకు తెలిసేది కాదు, వచ్చి అక్కడ తీసుకునేవాళ్ళం. ఇంతకుముందు ఎక్కువ రాయలసీమ నుంచి వచ్చారు, ఇప్పుడు ఆంధ్ర నుంచి కూడా అంతే స్థాయిలో వచ్చి వాళ్ళు సేవ చేయడానికి వస్తున్నారు. సో అక్కడ గ్రౌండ్లోకి వెళ్తే కానీ రోజుకి ఆ రిక్వైర్మెంట్ తెలియదు, కానీ మన పైనుండి మనం ఎన్ని చెప్పుకున్నా రోజుకి అవసరమే ఉంటుంది. సో కంపల్సరీ అక్కడ సేవ చేసే వాళ్ళకి ఎప్పుడూ పనే ఉంది మేడం. ఈ రోజు కూడా కడతారు. కాకపోతే ధ్యానమాచక్రంలో ఆ ధ్యాన సేవకి వాళ్ళు 11 రోజులు ఇళ్ళలో వస్తారు. నెక్స్ట్ ఈ సేవ చేసి మళ్ళీ ఈ 11 రోజులు ఉండి అక్కడ వచ్చిన ఎనర్జీని తీసుకుని మళ్ళీ వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి వాళ్ళ డిస్ట్రిక్ట్లో మళ్ళీ మరింత ఉత్సాహంగా చేయాలని ఉత్సాహంతో ఇక్కడికి వస్తారు మేడం. ఓకే. అది అంతగా కానీ మనం వాళ్ళు ఎవరిని ఫోర్స్ చేయటం కానీ లేకపోతే సేవ చేయాలి టికెట్లు ఇచ్చో లేదా ట్రైన్లో మన బస్సు అరేంజ్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు కాదు. స్వచ్ఛందంగా వాళ్ళకి వాళ్ళుగా వచ్చిన వాళ్ళే.
వచ్చేవాళ్ళే. అది కానీ మేము ఇంక ఇప్పుడు ఈ దాదాపు 2000 మంది వస్తారు ఆంధ్ర తెలంగాణ నుంచి. సో ఇప్పుడు మేము మాకున్న రిక్వైర్మెంట్ 1500 లోపు ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ 3 days 4 daysలో కూడా మళ్ళీ మనం తీసుకుంటానికి అవకాశం ఉంటుంది ఎవరైతే వెళ్ళిపోతారో అది. సో అలాగే ఎప్పుడు ఒక 10 members ఎప్పుడు ఏదైనా ఏ వర్క్ జరిగిన ఎక్కడ అర్జెంట్ వర్క్ అంటే అక్కడికి వెళ్ళి ఎమర్జెన్సీగా చేసేయడానికి ఒక టీం ఉంటుంది ఎప్పుడు. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళకి కొంతమందికి హెల్త్ బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు, క్లైమేట్ వల్ల పెద్దవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. సో వెంటనే స్పందించే వాళ్ళు ఉండాలి. సో అలా స్పందించాలంటే సేవాదళ కార్యకర్తలు ముందుంటారు. అయితే హెల్పింగ్ డెస్క్ అనేది ఎక్కడుంది, ఎలా ఉంది? ఈ ప్రతి సంవత్సరం హెల్ప్ డెస్క్ పెడుతున్నారు. సో ఇంకో మాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ముందే పరమేశ్వర రెడ్డి గారు డాక్టర్ గారు అవటం వల్ల మేమేం చేస్తున్నాం, ఫస్ట్ ఎయిడ్ ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఏదైనా అవసరం అనుకుంటే బయటికి పంపిస్తున్నాం. అట్లా ప్రతి సంవత్సరం ఆ కేసులన్నింటినీ మేము సీరియస్ అయినా ఎట్లానే ఏ కేసు వచ్చినా ముందు పరమేశ్వర రెడ్డి గారు టేకప్ చేయటం, మా సేవాదళ దగ్గర రావటం స్టాల్ దగ్గరికి. అక్కడి నుంచి ఇది ఏదన్నా చిన్నదా అనుకుంటే అక్కడే ఆయన లేదా వాళ్ళకి అప్పచెప్పటం, లేని పరిస్థితులు ఇంకా కాదనుకుంటేనే ఆయన బయటికి పంపించడం జరుగుతూ ఉంటుంది. అందుకని మాకు ప్లస్ పాయింట్ ఆయన డాక్టర్ గారే మెయిన్. పరమేశ్వర రెడ్డి గారు ఉండటం వల్ల మేము ఫస్ట్ ఎయిడ్ ఈయనతో అయిపోతుంది. సెకండ్ అది ఆయన అక్కడ ఉన్న అవసరం బట్టి ఆయన మనుషులను పంపిస్తారు అక్కడికి. ఏ డాక్టర్ అవసరం బయటికి వెళ్ళాలో ఇక్కడ ఆయన అది. సో ఈ 11 రోజులు సేవ చేసిన తర్వాత మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుందండి? అది ఇన్నర్గా వచ్చిందే. మనం ఎలా ఉంది అలా ఉంది ఎందుకంటే ఇద్దరు ముగ్గురికి ఏదైనా హెల్ప్ చేసినా లేకపోతే ఏదో రకంగా ఏమన్నా చేస్తే మనీ పరంగా కానివ్వండి, మాట సాయంగా కానివ్వండి, ఏ రకంగా హెల్ప్ చేసినా మనం సేవ కింద ఫీల్ అయిపోయి చాలా గొప్ప పనులు చేసేసాం అనే ఫీలింగ్లో ఉంటూ ఉంటాం. అట్లాంటిది ఒక ధ్యాన మహాయజ్ఞానికి కానివ్వండి, చక్రానికి కానివ్వండి, ఇప్పుడు PDMY3 జరుగుతోంది కదా. సో ఈ జరగబోయే PDMY3 ఏదైనా కానివ్వండి, ఇంత లక్షల మందిని ఎటువంటి ఇబ్బంది, బాధ కలగకుండా వచ్చిన వాళ్ళు ఎంత హ్యాపీగా వస్తారు, వెళ్ళేటప్పుడు కూడా రెట్టించిన ఉత్సాహంతో వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ ఈ టైం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడటంతో వెళ్తూ ఉంటారు. సో ఈ అంతా అక్కడ మంచిగా జరిగి కానివ్వండి, రిసీవింగ్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ చెప్పడం కానివ్వండి, వాళ్ళని మళ్ళీ సేఫ్గా పంపించడం కానివ్వండి, సేవాదళ కార్యకర్తలు చాలా ముందుంటారు. సో ఈ 11 రోజుల సేవ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఇన్నర్ ఫీలింగ్ కానివ్వండి ఎలా అనిపిస్తుంది? వాళ్ళలో ఉత్సాహం రెట్టింపు. మేడం ఇక్కడ ఎన్ని రోజులు చేశారని వాళ్ళు ఏ రోజు నీరసంగా వాళ్ళు ఫీల్ అవ్వట్లా. అది మేమే 6 hours 8 hours చేయండి అని అంటున్నాం, కానీ మేము కొంతమంది 24 hours డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు. మేము ఆ డ్యూటీ మేమే చేస్తామని ఉత్సాహంగా తిరిగేవాళ్ళు ఉన్నారు. సో అనంతపూర్ డిస్టిక్ నుంచి పాండు గారు మిస్సెస్ వీళ్ళందరూ కంప్లీట్ వాళ్ళు అన్ని ల్యాబొరేటరీస్ అన్నీ క్లీన్ చేయడం, ఆ వర్క్లో ఏ టైంలో అయినా సరే వాళ్ళు వెళ్ళి అదంతా చూసుకుంటూనే ఉంటారు. 24 hours తిరుగుతారు వాళ్ళు. ఎప్పుడు ఆ వర్క్ని వాళ్ళు మేము ఈ వర్క్ చేస్తున్నాము, టాయిలెట్లు క్లీన్ చేస్తున్నాము అనే ఆ ఫీల్తో అసలు ఎప్పుడు లేరు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు పిలిచినా మేము ముందు ఉంటాం, మా పని మాకు అప్పచెప్పేయండి, మేము చేసేసుకుంటూ వెళ్తాం అనేవారు. వాళ్ళు ఎప్పుడు అట్లా ఆ ఈ పని అనే కాదు, ఇంకా అసలు భోజనశాల దగ్గర అయితే మేము వడ్డిస్తాం అని అడుగుతూనే ఉంటారు. ఇంకా మీకు అక్కడ ఉన్న వాళ్ళ నెంబరింగ్ సరిపడా మేము మిగతా వాళ్ళందరినీ వాళ్ళు అయిపోయిన తర్వాత ఒక 1 hour వాళ్ళ చేత చేయించిన తర్వాత మిగతా వాళ్ళు షిఫ్ట్లుగా మారుస్తున్నాం. కానీ అంతమంది వస్తున్నారు, ఉత్సాహంగానే రావడం. లేకపోతే మేము వాళ్ళందరినీ బస్సులు పెట్టి టికెట్లు పెట్టి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు కాదు. అది అందుకనే ప్రతి ఒక్కళ్ళలోనూ ఆ సేవ చేసిన తర్వాత ఆ ఎనర్జీ లెవెల్స్ పెరగటం, వాళ్ళు మార్పులు రావటం, వాళ్ళకి అది ఎవరికి వాళ్ళకే అనుభవం. ఆ అనుభవం వల్లే వాళ్ళు ఎన్నర్గా మార్పు వల్లే వస్తుంది. సో చెప్పాను కదా, నువ్వు 1000 మంది బుద్ధులకి నువ్వు సాయం చేసిన తర్వాత, నువ్వు సేవ చేసిన తర్వాత నువ్వు బుద్ధుడు అవుతావు అని పత్రిక చెప్పారు. సేవే అన్నిటికన్నా ముఖ్యమని. ఇప్పుడు మన ఆధ్యాత్మిక సేవ, ఇంతకుముందు భౌతిక సేవలు చేసేవాళ్ళం, ఇప్పుడు ఆధ్యాత్మికంలోకి వచ్చాం కాబట్టి అది ఇప్పుడు మనది. ఇంతకుముందు మనం అందరూ మానవ సేవే మాధవ సేవగా భావించాం. ఇప్పుడు మన దైవ సేవే, మన డైరెక్ట్ మాధవ సేవే మానవ సేవ అయిపోయింది. ఇప్పుడు మేము ఎదుటి వ్యక్తి భగవంతుడనే భావంతో కదా మనం చేసేది. అది పత్రిక ప్రతి ఒక్క వ్యక్తికి కలిగించాడు. నేను ఆత్మనైనప్పుడు ఎదుటి వ్యక్తి కూడా ఆత్మస్వరూపుడు అని తెలిసిన ఆత్మే దైవం. సో మనం ఎవరికి చేస్తున్నాం, మీకు చేస్తే నాకు చేసుకున్నట్టే. అది
ధ్యానం పత్రిజీ చేసిన గారి తర్వాత వస్తుంది. మాటల్లో సేవ అంటే ఏంటో చాలా చక్కగా వివరించారండి. ఫైనల్ గా మన ధ్యాన మిత్రులందరినీ PDMY3కి రావాల్సిందిగా మీ యొక్క ఆహ్వానాన్ని PMC తరపున. ఉభయ రాష్ట్రాల నుంచి సేవాదళ సభ్యులందరికీ పిఎంసి తరపున మీరందరూ ఈ 11 రోజులు మనకి ఈ 11 రోజుల పాటు మనకి సేవ చేసుకునే భాగ్యం కలిగింది అనుకుని ఆ భాగ్యాన్ని నాకు పత్రిగారు ఈ మిమ్మల్ని అందరినీ పిలిచే భాగ్యం కూడా నాకు పత్రిగారు కల్పించారు. మీ అందరికీ పత్రిగారు ఈ భాగ్యాన్ని కల్పించారు కాబట్టి మనందరం ఉభయ రాష్ట్రాల నుంచి ఎంత వీలైతే అంతమంది 11 రోజులు ఉండటానికి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ సేవ చేయడానికి మీరు అందరినీ రావాలని ఆహ్వానిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ PDMY3కి సేవాదళ కార్యకర్తల యొక్క పనితీరు కానివ్వండి, చేయవలసిన పనులు కానివ్వండి, ఏ విధంగా సహాయం చేస్తారో, సేవ చేస్తారో మాకు వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చూశారు కదండి, వెంకటేశ్వరరావు గారి మాటల్లో సేవ యొక్క అంతరార్థం ఏంటి, PDMY3లో సేవాదళ కార్యకర్తలు ఎటువంటి వర్క్స్ చేస్తారు అనేది మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.